అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హలో హలో ఏ దొరబాబా నా చెప్పనా అప్పుడు స్టేజ్ లో ఏం కూతు కూసింది నిన్నాడా? ఏమని ఏం కూతు కూర్చోవాడు జయరామ మంత్రి గురించి? నేను ఏమన్నా మాట వాయిస్ రికార్డింగ్ ఉంది, ఎవరు ఉంటే కనుక్కున్నా. ఏం గురించి మాట్లాడింది? ఎవరితో తిట్టిస్తావు నువ్వు అందరు స్టేజ్ మీద ఎక్కి? నానేది తిడతానా? నాకేం సంబంధం చెప్పు. తిట్టేకి కాదు జయరమణ ఎవనమ్మన్నా ఎవరు పెళ్ళమ్మన్నా జయరమన్న అవు కరెక్ట్ అన్న. ఎవడు మాట్లాడే నాకు నన్ను మాట్లాడింది స్టేజ్ మీద ఒక మంత్రి మాట్లాడే అంత స్టేజ్ మీద అంత లెక్క లేకుండా మాట్లాడతారా? ఎవడు మాట్లాడినాడు? మరి నువ్వు ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడుతావు మైక్ లో చెప్పు. ఏం మాట్లాడినా? నీకు మోసం చేసినాడా జయరమన్న? నేనేమన్నాను? గతంలో పాలకుల మాదిరి చేయొద్దండి అన్న. ఇప్పుడు ఇద్దరు నమ్ముకొని పాలకుడు ఏమన్నా నమ్మని ఎవరన్నా? ఎవరో జనమన్న ఏమన్నా నమ్మని ఏమన్నా? ఎవరు నువ్వు ఎట్లా మాట్లాడతావు? నువ్వు స్టేజ్ మీద నువ్వు ఎట్లా మాట్లాడతావు? నా మాట జయరామన్ పేరు చెప్పిన వాళ్ళు నన్ను అందరూ అంటే బాగుంటుంది చెప్తున్నాను. కాదులే స్టేజ్ మీద కూడా ఒక మంత్రిని మీరు చిట్టేటట్ల మొగోళ్ళు అయినారు కదా చిట్ట. ఎవరైనా ఇప్పుడు నువ్వు స్టేజ్ మీద ఏం మాట్లాడుతావు? నేను ఏం మాట్లాడినాను? గతంలో పాలకులు ఇద్దరు నమ్మక జయరామన్ మోసపోయినాడు, అలాగే జరగకూడదని చెప్పినాను నేను. ఇంకా అదే నేను అనింది. పెట్టుకో రికార్డింగ్ పెట్టుకోన్నా, రికార్డింగ్ పెట్టుకో. ఏమో ఆన కొడుకు నా కొడుకు అంటే ఏమన్నా నీ సొమ్మిదినేనా నీ ఆస్తి నేనేమన్నా? ఇప్పుడు కూడా అంటానే నువ్వు స్టేజ్ మీద మాట్లాడే మొగోడు అవుతావా నువ్వు? ఏం నీ ఆస్తి? నా ఫ్యామిలీ గానీ మినిస్టర్లు ఎదుగుంది. నా ఫ్యామిలీ 23 జిల్లాలకి ఫ్యామిలీ ఎలిగింది. ఎలిగింటావులే. మా గురించి మాట్లాడే పని ఏముంది? నీ గురించి మాట్లాడింటే మాట్లాడుకునే ఒక నెల ఉన్నాను లే కొడక. నీ కుందు లే కొడక. జయరామన్ గురించి పదే మాట్లాడతావు కొడక. మా కాదు నీ మడిగా నువ్వు ఏమే ఏ కొడక నన్నేమన్నా కొడక ఆడు వాళ్ళు నిన్ను అబద్ధం నరికిస్తుండే వాంతరు బినిగా వంత పండుగంతా నరికించిన బాగుంది నిన్నే నరికించిన నరికించిన బాగుంది నరికియప్ప. మీకు అంత ఉండదు కదా మీ ఆస్తి కాబట్టి నరికి చూడలే అబద్దే వాడు నరుకుతానండి నరికించింటే బాగుంటుంది. సరే సర్లే అన్న నరికి అంత కొడక మాట్లాడి గురించి మాట్లాడు. నేను జయరామన్ పేరు ఎత్తింటే మాట్లాడు. అన్నాయం అంటే నీకేమో దొరబాబు అబద్ధం మాకు ఎలక్షన్ చెయ్యి అని నీ మాకు మీద నీ దగ్గరకు వచ్చినప్పుడు బాగా చేసినప్పుడు కోచు మరి కానీ దేవుడు ఎట్లా కానీ చూసాంలే. మేము కాపాడినాము తెలుసా? ఏం కాపాడినావు? సరే ఏం కాపాడినావు నువ్వు? కాపాడినాంలే. ఊరి మీద కేసులు పెట్టిస్తావు నువ్వు. కాపాడలేదులే మేము కాపాడలేదు. నువ్వు జయరామన్ గురించి ఇంకోసారి మాట్లాడు స్టేజ్ మీద. నేను మాట్లాడింటే రికార్డింగ్ తీసుకో. నీకు రికార్డింగ్ తీసుకో. నీ ఇంటికాడికి వస్తా నేను. మేము ఊరికే ఉన్న దానికి మాట్లాడు. పోనే మా గురించి మాట్లాడే ఎవడ నాటకం పోనే మా చోట నేను దొరికింది అదే బాయ్ మీద తిరగబడు. మా బాయ్ మీద మా గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పేది? మాట్లాడి మాట్లాడి మా గురించి మాట్లాడే అవసరం. చాలా మంది ఎవరు రామాయణని గోవర్ధన అన్ని ముందర ఆహ్వానించిందే వాళ్ళు చాలా చేసి అన్ని చేసి పోయేదానికి అన్నో నా గురించి మా గురించి ఎందుకు మాట్లాడాలా నేను చెప్పాను. నేను మాట రికార్డింగ్ నేను చేయనంటే అన్న ఇప్పటిగానే నీ వాయిస్ రికార్డింగ్ ఈరోజు తీశారు. మేము నిన్ను పోవద్దనిలే నిన్ను చేయొద్దనిలే నా గురించి స్టేజ్ లో మాట్లాడే అవసరం. ఇప్పుడు ఇంత ముందు నన్నే మాట్లాడుతావు, ఇప్పుడు నన్నే మాట్లాడుతావు. ఏం మాట్లాడాను? ఏం చేశాను? మేము ఊరికే ఉన్నాం చూడే. ఊరికే ఉన్న దానికి ఇప్పుడు మాట్లాడేటట్లయినావు. స్టేజ్ మీద నేను మా మామ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మా 20 ఏళ్ళు అయిపోయిన భోగముంది కాదు. వానమ్మ కాదు బియ్యమండలి మైక్ తీసుకొని స్టేజ్ మీద మాట్లాడతారంటే అదే ఇప్పుడు నీవు రికార్డింగ్ తీసుకో. రికార్డింగ్ తీసుకొని ఎవడేం మాట్లాడో మాట్లాడు. ఏం లేదు ఈ ఎలక్షన్ ఉండేది ఇంకా నెల ఉంది. ఇంకా నెల ఉండేది టీడీపీ పోయినామా? వైఎస్ఆర్ పార్టీకే కదా మనం పనిచేసేది. నేను పోదన్నా చెప్పు. ఎవరు నేను పోదన్నా? పార్టీ కోసం కష్టపడి వాడు జడ్పీడీసీ నేను పార్టీ కోసం కష్టపడుతున్నా నేను.
నా కొడుకు పోయి నీ పోద్దన్నా నేను చెప్పిన నీకే నా అన్న పోద్దన్నా ఇప్పుడు పార్టీ అధిష్టానము జగన్మోహన్ రెడ్డి ఒక అభ్యర్థిని ఇచ్చినాడు. ఆ అభ్యర్థిని నిన్ను పోద్దని లేదు, నిన్ను అడుగుమో నిన్ను పోద్దన్నా అవన్న స్టేజ్ మీద జయరామన్న గురించి స్టేజ్ మీద మాట్లాడి నువ్వు వ్యక్తిని మాట్లాడు. ఎవడో సింగాయి సొప్పిడి మాట్లాడుతున్నావు, రికార్డు పెట్టుకో. ఎవడైతే నీకు రికార్డింగ్ ఆల్రెడీ వచ్చింటావే దాని గురించి మాట్లాడు. ఇది అదే నువ్వు మా గురించి ఎన్నిసార్లు మాట్లాడినావు అన్నయింది లాస్ట్. ఇది నువ్వు ఇంకోసారి జయరామన్న సంపుతావా సంపు మాంగాని నెలుండలే నెల ఉండవు కాకపోతే 3 నెలలు ఉంటావా? సంపుతావు చంపి లేకుంటే నువ్వు చంపు. నెల ఉండనే నెల ఉండు నెల ఉంటా సంపేమో గాదులో. ఇంకొకసారి ఎప్పుడే జయరామన్న నువ్వు ఏమంటే ఎలక్షన్ ఎవరికైనా చేసుకో, నేను ఎప్పని అడిగినామా? చేసుకో సరే సంపు మరి చేసుకో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఎవరికో అధిష్టానం మేరకు ఇస్తే నా మీద తిరిగిపడతా నానేం చేస్తాను? కాదు నువ్వు చెప్పేది జయరామన్న గురించి స్టేజ్ లో మాట్లాడినావు అని చెప్తుండేది. నువ్వు స్టేజ్ లో ఇంటే నువ్వు మాట్లాడు నా గురించి, స్టేజ్ లో రికార్డింగ్ తెప్పించుకొని మాట్లాడు నా గురించి. ఎవరు మాట్లాడినారో వాళ్ళు మాట్లాడిన గురించి మాట్లాడు. మేము ఎన్నిసార్లు మాట్లాడినా ఊరుకునే దానికే పట్టింది అంతే. ఏం నాకు నాకేం ఏమగా నాకు సిట్టికి నీళ్ళు పనిగా చేయాలి నాకు. ఎవరికి? మాకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.